టీ20 ప్రపంచ కప్ 2026లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ముంబైలోని వాకండే స్టేడియం వేదికగా ఇవాళ జరగనున్న రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, రెండుసార్లు విజేత అయిన ఇంగ్లాండ్తో తలపడనుంది. క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్లు టీ20 ప్రపంచ కప్ సెమీస్లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకొనుండడంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత రెండు ప్రపంచ కప్లలోనూ ఈ జట్ల మధ్య సెమీఫైనల్ పోరు జరగగా చెరొక విజయం సాధించాయి. 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్ను చిత్తుగా ఓడించింది. ఆ ఓటమికి ప్రతీకారంగా 2024లో యుఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టోర్నీలో టీమిండియా 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించి ఫైనల్కి దూసుకెళ్లింది. ఆ టోర్నీలో భారత్ ఛాంపియన్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ హ్యాట్రిక్ సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. భారత జట్టు టీ20 ప్రపంచ కప్ చరిత్రను చూస్తే 2007లో తొలిసారి సెమీస్కు చేరి ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి తొలి టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2014లో ఫైనల్కు చేరిన శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. 2016లో స్వదేశంలో జరిగిన టోర్నీలో సెమీస్లోనే వెనుదిరిగింది. స్టేడియం పిచ్ సాంప్రదాయంగా బ్యాటర్లకు స్వగధామం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మైదానం అవుట్ఫీల్డ్ వేగంగా ఉండడంతో బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లాడేందుకు వీలుంటుంది. తొలి ఇన్నింగ్స్లో సగటున 190 నుంచి 220 పరుగుల స్కోర్ను ఆశించవచ్చు. స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించకపోయినా వైవిధ్యం ప్రదర్శించే ఫేసర్లు మాత్రం ప్రభావం చూపగలరు. ఇక వాతావరణం విషయానికి వస్తే ఆకాశం నిర్మలంగా ఉండి మ్యాచ్కు ఎలాంటి ఆటంకం ఉండదని అంచనా వేస్తా ఉన్నారు. ఉష్ణోగ్రతలు 27 నుంచి 37 డిగ్రీల మధ్య ఉండొచ్చు. గాలిలో తేమ శాతం 60%గా పైబడి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది.